తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఐటీ రంగం చుట్టూ డైలాగ్ వార్ నడుస్తుంది. గత 10 ఏళ్ల తమ పాలనలో ఐటీ అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఐటీ ఎగుమతులను పోలుస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ దుమారాన్ని రేపింది. అందుకు కాంగ్రెస్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. తెలంగాణలో రాజుకున్న తాజా రాజకీయ రగడ. ఐటీ కేంద్రంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్. కాంగ్రెస్ హయాంలో ఐటీ ఎగుమతులు తగ్గాయన్న కేటీఆర్. తమ 10 ఏళ్ల పాలనలో ఐటీ వెలుగులను వల్లవేసిన కేటీఆర్. ప్రపంచ మార్కెట్తో అప్డేట్లో లేరా అంటూ కాంగ్రెస్ కౌంటర్. వ్యక్తిగత ఇమేజ్ పై ఫోకస్ తగ్గించుకోండని కాంగ్రెస్ హితవు. తెలంగాణలో తాజా రాజకీయ రగడ ఐటీ రంగం చుట్టూ తిరుగుతోంది. ఐటీ కేంద్రంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో ఐటీ రంగం వెనుకబడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కాస్త దుమారానికి కారణమైంది. తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు ప్రమాదకరంగా క్షీణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు కేటీఆర్. 2023-24లో తెలంగాణలో కొత్త ఐటీ ఉద్యోగాలు 1/3 పడిపోయాయన్నారు. 2022-23లో 1,27,594 కొత్త ఉద్యోగాల సృష్టి జరగ్గా 2023-24లో కేవలం 40,285 కొత్త ఉద్యోగాలు మాత్రమే వచ్చాయన్నారు. అటు 2022-23 సంవత్సరంలో తెలంగాణ నుంచి 57,706 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే 2023-24 నాటికి 26,948 కోట్ల ఐటీ ఎగుమతులే జరిగాయని ట్వీట్ చేశారు. గత 6 ఏళ్లలో తెలంగాణలో ఐటీ ప్రగతి గణనీయంగా పెరిగేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని గుర్తుకు చేశారు. సింగిల్ విండో విధానం, టీఎస్ ఐపాస్, ఐటీ రంగానికి సంబంధించి ప్రభుత్వ పాలసీల కారణంగా అత్యంత వేగంగా హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందన్నారు కేటీఆర్. హైదరాబాద్ను దేశానికి ఐటీ కేంద్రంగా చేసేందుకు ఎంతో కృషి చేశామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీ రంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపైన బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పెట్టుబడుల పేరుతో బోగస్ కంపెనీలు తెస్తే ఊరుకోబోమని అల్టిమేటం జారీ చేస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే ఐటీ రంగం అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ను ఐటీ డెస్టినేషన్ గా చేసింది తామేనంటూ చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ నేతలు కేటీఆర్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ట్వీట్ కు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్ మీ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో 2 ఏళ్లుగా మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న విషయం మీకు తెలియదా అని ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఎగుమతులపై యుద్ధ ప్రభావం పడిందని, ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగాలను తొలగించాయన్న విషయం గుర్తుకులేదా అని కేటీఆర్ను ప్రశ్నిస్తూ సెటైర్లు వేశారు. ప్రతికూల ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కారణంగా భారత్ సహా తెలంగాణలో కూడా ప్రభావం చూపిందన్నారు అనిల్. ఇప్పటికైనా మీ వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. ఇక ఐటీ కేంద్రంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చోటు చేసుకుంటున్న మాటల యుద్ధాన్ని పరిశీలిస్తే 10 ఏళ్ల గత ప్రభుత్వ పాలనలో ఐటీ పరిస్థితికి, కేవలం 7 నెలల కాంగ్రెస్ పాలనలో ఐటీ పరిస్థితికి ముడిపెట్టి చూడడం మూర్ఖత్వమే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న ఐటీ పరిస్థితికి తెలంగాణ ఎలా ఎగ్జెంప్షన్ అవుతుందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తమ 10 ఏళ్ల పాలనలోనే ఐటీ అంతా వెలిగిపోయిందని బీఆర్ఎస్ ప్రాజెక్టు చేసుకుంటే 7 నెలల్లోనే అంతా పోయిందా అన్న ప్రశ్నలు కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. నిజానికి గత 10 ఏళ్లలో బ్రాండ్ హైదరాబాద్ కంటే బ్రాండ్ కేటీఆర్ పైనే గత ప్రభుత్వం ఫోకస్ చేసిందనే విమర్శలున్నాయి. ఇక హైదరాబాద్ లో ఐటీకి సరైన వాతావరణం ఉన్నప్పటికీ 10 ఏళ్లలో స్టార్టప్ ఎకోసిస్టమ్ నెలకొల్పడంలో విఫలమైన సంగతిని పలువురు ప్రస్తావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుడుతూ యువతను స్కిల్ ఓరియంటెడ్ గా తీర్చిదిద్దే సంకల్పాన్ని విస్మరించలేం కదా. ఇక సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పైన బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడంపై భిన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్టుబడుల పేరుతో బోగస్ కంపెనీలు తీసుకొస్తే ఊరుకునేది లేదంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించారు. దీంతో గతంలో వారి నాయకులు కూడా పెట్టుబడుల పేరుతో బోగస్ కంపెనీలు తీసుకొచ్చారా అనే విమర్శలకు తావిచ్చినట్టే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఐటీ రంగం కేంద్రంగా ఇరు పార్టీల నడుమ చెలరేగుతున్న మాటల యుద్ధం
రాను రాను ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది.